Welcome to Janam TV. On the occasion of the 4th anniversary of the National Education Policy, as directed by the central government, the Shiksha Saptah program is being celebrated in schools across the state from July 22nd to 29th. As part of this initiative, new eco clubs were established at the Government High School in Pileru Town, Annamaya district. In a meaningful gesture, students planted saplings in honor of their mothers, dedicating the plants to them. The program was graced by the presence of U. Sivaprakash Reddy, Annamaya District Education Officer, who addressed the school staff and students. He urged the students not only to plant saplings in their mothers' names but also to nurture and protect these plants, emphasizing the importance of environmental conservation. The event saw active participation from several notable individuals, including the school headmaster Vijay Natarajan, Mandal Education Officers Lokeshwar Reddy and Padmavati, biology teacher D. Murli, physical education teacher Shiva Kumar, and teachers R. Shirisha, K. Yaraya, D. Leelavati, Y. Ramana Reddy, P. Sharifunasha, B. Rajanna, C. Sasi Devi, B. Suresh Reddy, V. Janardhan Reddy, D. Muni Venkat Ramana, V. Nagaveni, B. Siva Sanka, Ramana, T. Rajanna, C. Kishore Kumar Reddy, V. Lakshmi Devi, G. Zenat, Gos Hajam, Balaji Nayak. Additionally, DAO Camp Clerk Habib, CRP Muralidhar Raju, and others were in attendance. This collaborative effort highlights the commitment of the school and its community to fostering environmental awareness and sustainable practices among students, aligning with the broader objectives of the National Education Policy. Party దాకా వచ్చింది కదా. ఇంతకుముందు 40 అంటే చాలా ఎక్కువ. 42కి వెళ్ళింది, తర్వాత 43, మ్యాక్సిమం 45 degrees వచ్చింది. ఢిల్లీలో ఎంత వచ్చింది చెప్తారా ఎవరైనా? ఈ సంవత్సరం ఢిల్లీలో ఎంత ఉంది? 52 degrees అంతలాగా పెరిగింది. ఢిల్లీలో ఎందుకు ఎక్కువ పెరిగింది, మన దగ్గర కొద్దిగా తక్కువ పెరిగింది ఎందుకు? ఇంకా ఎవరైనా చెప్పండి. యా, వెరీ గుడ్. పొల్యూషన్ పెరిగిపోతుంది. పొల్యూషన్ ఏంటంటే విచ్చలవిడిగా వాహనాలు వాడడం వల్ల, లేదా ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాల వల్ల, లేదా మనం విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్ వల్ల, సిఎఫ్సిస్ అంటే మీ అందరికీ తెలుసు కదా. సిఎఫ్సిస్ అంటే ఏంటి? క్లోరోఫ్లోరోకార్బన్స్. ఆ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేది ఓజోన్ పొరని, ఏవైతే మనం సూర్యుడి నుంచి వచ్చే కిరణాలని ప్రొటెక్ట్ చేస్తుందో ఆ ఓజోన్ పొరని అది పలచబడేటట్లు చేస్తుంది. కాబట్టి నిజంగా చెప్పాలంటే మనమంతా చిన్న పని ఉన్నా కూడా 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్నా కూడా బండి వేసుకొని పోతాం, నడవం. కరెక్టా? మీ అన్ననో లేకపోతే మీ ఇంట్లో ఉన్న బండి తీసుకొని వెళ్ళిపోతారు, 2 వీలర్ని. పని ఉన్నా ఎక్కువ, పని లేకున్నా కూడా ఇంకా ఎక్కువ దూరం పోతాం. ఏం చేస్తావు? డిస్పోజల్ 1 టైం బ్యాగ్ తీసుకొని వస్తాయి కదా. ఇవన్నీ అది ఆ డిస్పోజల్ బ్యాగ్స్ అది ఏమవుతుందంటే అది భూమిలో కరగదు, అది అట్లాగే ఉండిపోతుంది. మీ అందరికీ తెలుస్తుంది కదా. దానివల్ల కూడా ఇదైపోతుంది, ల్యాండ్ ఇదైపోతుంది. జనరల్గా అయితే మనము ఇప్పుడు ప్లాంటేషన్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనము వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నాయంటే 23% ఆఫ్ ది ల్యాండ్ ఫారెస్ట్ ఏరియాగా ఉండాలి. 33% ఆఫ్ ది ల్యాండ్. మరి మన కంట్రీలో ఎంత ఉంది? 23% ఉంది ప్రీవియస్ సెన్సస్ డాటా. ఆ 23% కూడా ఏమవుతుంది? విచ్చలవిడిగా నరికి పడేస్తున్నారు. రోడ్లు విస్తరణలో ఉండొచ్చు, లేదా ఆ కల్పని మరి చాలా
యూజ్ఫుల్ కలప వాడడంలో కావచ్చు, దాన్ని ఎక్కువ మనం ఏం చేస్తున్నాం, విచ్చలవిడిగా నరికి పడేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, మనకు 23% ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ నాట్ కవరింగ్ విత్ ది ఫారెస్ట్ ఏరియా. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ మనకు ఈ టెంపరేచర్ పెరగడానికి కారణం కదా. కాబట్టి మనం ఇది కాదని చెప్పి మనం లాస్ట్ 10-20 డేస్ ప్రకారం 20 డేస్ ముందు కూడా మిషన్ లైఫ్ యాక్టివిటీస్ అని 15 డేస్ కండక్ట్ చేయమన్నాం. మరి ఏం చేసట్లేదు, చాలా స్కూల్లో చేయలేదు మిషన్ లైఫ్ యాక్టివిటీస్. ఇప్పుడు కూడా ఎకో క్లబ్, మిషన్ లైఫ్ యాక్టివిటీస్. ఎకో క్లబ్స్ ఏంటంటే మనము ప్రతి 20 నుంచి 30 మంది పిల్లలకు ఒక ఎకో క్లబ్ని ఫార్మేట్ చేయమని చెప్పాము. చేశారా? ఫార్మ్ అయినాయి ఎకో క్లబ్స్? ఎన్ని క్లబ్ అయినాయి? ఎకో క్లబ్ ఫార్మేషన్ ఏంటంటే ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రధాన ఉద్దేశం. కాబట్టి మనం ఎకో క్లబ్ ఫామ్ కావాలి. ఈరోజు ప్లాంటేషన్ డేతో సరిపోదు. మనం ఈ క్లబ్స్ మన విద్యలో భాగంగా నిరంతరము మళ్ళా పనిచేయాలి. పనిచేయాలంటే ఏంటి? ఇప్పుడు చెట్టు నాటడం. చెట్టు ఎందుకు నాటాలంటే నాటుతారో లేదో అని చెప్పి ప్లాంట్ ఫర్ మదర్, అమ్మకు పేరు మీద ఒక చెట్టు నాటితే అది నిరంతరము మనము అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. ప్రతి ఒక్కరు అమ్మని బాగా చూసుకుంటారు కదా, నాన్నని చూసుకుంటారు లేదు కానీ అమ్మని మాత్రం చాలా చక్కగా చూసుకుంటారు. కరెక్టా కదా? కరెక్టే కదా? ఆ అమ్మను మన అమ్మను మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము, మన చెట్లను కూడా అదే విధంగా చూసుకోవాలి. మనం ఒక మొక్కను నాటాలి, ఆ చెట్టును అమ్మని ఎంత బాగా చూసుకుంటామో ఆ చెట్లను కూడా నిరంతరం చూసుకోవాలి. ఆ చెట్లు నీరు పోయడం, ఎండిపోకుండా చూసుకోవడం, తీగ చెట్లు అయితే కొద్దిగా మళ్ళీ పెరిగేటట్లు చూసుకోవడం, అవసరం లేని చిన్న ఎండు రాగులని తొలగించడం, మరి బాగా గ్రోత్ వచ్చేటట్లు చూసుకోవడం, ఇవన్నీ కూడా ఈ ఎకో క్లబ్ యాక్టివిటీస్. మెయిన్ ప్లాంట్ ఫర్ మదర్ అనేది ఈరోజు పెడుతున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే వేస్టేజ్. ఇది మనం 6 థీమ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి. అనవసరంగా వృధా చేయకూడదు అనేది ఒకటి, వేస్టేజ్. ఇంకోటి ఏంటి? టు కంట్రోల్ ది సింగిల్ యూసేజ్ ఆఫ్ ఏంటి? ప్లాస్టిక్. ఎప్పుడైతే మనం సింగిల్ యూసేజ్ అది పనికి వచ్చేది ఆ కవర్, ఆ ప్లాస్టిక్ కవర్స్ని టోటల్గా అవాయిడ్ చేయడం. తర్వాత సెకండ్ థింగ్, ఇంకో లాస్ట్ ఏంటంటే మనం పొల్యూషన్ యాక్టివిటీస్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. తెలుసు కదా, క్లోరోఫ్లోరోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్. బండ్లు చెలవిడిగా వాడడం వల్ల ఏమవుతుంది? కార్బన్ మోనాక్సైడ్ బయటకు వస్తుంది. ఈ డిజిటల్ వేస్టేజ్ ఆఫ్ డిజిటల్, దానివల్ల కూడా కార్బన్ మోనాక్సైడ్ చాలా పెరిగిపోతుంది. అవన్నీ కంట్రోల్ చేసుకోవడం మరి క్లబ్ యాక్టివిటీస్. కాబట్టి క్లబ్స్ ఫార్మ్ అయ్యి మరి ఆ ప్లాంటేషన్స్ చేయండి. ఇది ఏది మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి చెప్పాము. సో ముఖ్యంగా నేడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్య, మన దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్య, జనాభా పెరగడము, రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరగడము, వాతావరణ సమతుల్యం దెబ్బతినడము, ఇవన్నీ చూస్తుంటే రాబోయే మన మనుగడ, మీలాంటి భావి భారత పౌరులు ఎదుర్కోబోయే సమస్యలు చాలా ఉన్నాయి. వాహన కాలుష్యము, శబ్ద కాలుష్యము, నీటి కాలుష్యము, టోటల్గా మన పర్యావరణమే అసమతుల్యతలో ఉంది. కాబట్టి ఈ పెను ప్రమాదం నుంచి మనం బయటపడాలి అంటే
మన ఎకాలజీని బ్యాలెన్స్ చేసుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, చెట్లను నాటాలి. మన రోడ్ల విస్తరణ పేరుతో, రైల్వే స్టేషన్ల నిర్మాణాలతో, విమానాశ్రయాలతో, ఇండ్ల నిర్మాణంలో, కర్మాగారాల పేరుతో వేల లక్షల కోట్ల మొక్కల్ని మనం రోజువారీ కట్ చేసేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇంకా అది చేయకపోతే మనకు ఇంకా వేరే మార్గం లేదు. ఇండ్లు నిర్మించాలి, రోడ్లు వేయాలి, ఫ్యాక్టరీలు కట్టాలి, ఇవన్నీ చేయాలంటే ఉన్న చెట్లు నరికేయాలి. సో దానికి సమాంతరంగా 2 3 నాటితే తప్ప వాతావరణము సమతౌల్యంగా ఉండదు. కాబట్టి భావి భారత పౌరులైన మీరు తెలియజేయాల్సిన విషయం ఏమంటే, మీ తల్లి పేరిట ఒక మొక్కను నాటాలి, అలాగే మీ పేరిట ఒక మొక్కను నాటాలి. వీలైనంత వరకు పాఠశాల ప్రాంగణంలో కానీ, ఆఫీసుల్లో కానీ, మన ఇండ్ల దగ్గర కానీ, లేదా మన పొలాల దగ్గర కానీ విరివిగా గ్రామ ప్రజలకు అందరికీ కూడా చెట్ల యొక్క ఆవశ్యకత, చెట్ల పెంపకము గురించినటువంటి ఆ విషయాలన్నీ తెలియజేసి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తూచా తప్పకుండా ఒక మొక్కను నాటాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చాలా చక్కటి కార్యక్రమము. అనుకోకుండా మన గౌరవనీయులు పనిమంతులు పని ఉంటే రాత్రి 10 గంటలైనా తన పరివారంతో ఆఫీసులోనే ఉండి చక్కటి మార్గదర్శనం చేస్తూ ఈవెన్ కనీస శుభాశీస్సులు. ఎకో క్లబ్ మిషన్. సో మనము ఎకో క్లబ్ మిషన్ తరఫున ఇప్పటి నుండే కాదు, సుమారుగా గత 6-5 సంవత్సరాల నుంచి కూడా మనము పాఠశాలలో శానిటేషన్ పరంగా కావచ్చు, ప్లాంటేషన్ పరంగా కావచ్చు, అలాగే మనకు ఎనర్జీ ఎలా సేవ్ చేయడం అనేది మన ఈ మధ్యలో ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశాము. కండక్ట్ చేయడం వరకే కాదు, దాన్ని మనము ఆచరిస్తున్నాం కూడా. ఈరోజు మనకు సోలార్ ప్యానల్స్ ద్వారా మన స్కూల్లో లైట్స్, మన సోలార్ ప్యానల్స్ ఉపయోగించుకొని ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నాం. సో ఇది కూడా ఎనర్జీ సేవింగ్ కిందకు వస్తుంది. అలానే ఎస్పెషల్లీ మనం ప్రతి చెట్టు దగ్గర మనము హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు ప్రతి దగ్గర వాటర్ అక్కడ ఉంచడము, వాటర్ వేస్ట్ కానియకుండా చెట్టు దగ్గరని హ్యాండ్ వాష్ చేయడము సుమారు గత 5 years నుంచి మనం దీన్ని ఆచరిస్తున్నాము. అలానే హైజీనిక్ పరంగా అంటే పాఠశాల పరిశుభ్రతలో మన స్కూలు ప్రథమ స్థానంలో ఉందని చెప్పుకోవడానికి నిజంగానే మనం గర్వపడాల్సిన విషయం ఇది. మనమందరూ కూడా అంటే ఎకో క్లబ్ లో ఉండే ఆ కమిటీ మెంబర్స్ పిల్లలు 8th 9th పిల్లలే కాదు, 10th క్లాస్ కావచ్చు, మిగిలిన 6th 7th కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా మనమందరూ ఎన్విరాన్మెంట్ గురించి, పర్యావరణం గురించి ఆలోచించాల్సిన బాధ్యత మనకు ఖచ్చితంగా ఉంది. ఈరోజు సారు వస్తూనే అన్నారు ఢిల్లీలో ఎంత టెంపరేచర్ ఉంది, అలానే మనకు ఈ వైపు సౌత్ సైడ్ ఎలా ఉంది. ఈరోజు గమనించినట్లయితే చాలా మనకు తెలియని రకరకాల డిసీజెస్ అనేవి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనాతో కొన్ని మిలియన్ల మంది పూర్తిగా చావబోయడం జరిగింది. అలానే కొత్త కొత్త వైరస్ వస్తున్నాయి, పుట్టుకొస్తున్నాయి, బ్యాక్టీరియల్ డిసీజెస్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, వీటి గురించి ఆలోచించాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. కంపల్సరీ మనము ఈ రోజు ప్రోగ్రామ్ లో మనం ఒక చెట్టును కంపల్సరీ నాటాలి. దాన్ని మన అమ్మ పేరు పెట్టి మరి దానికి దాన్ని పెంచి పోషించాలి అని మనం అనుకున్నాము. సో సుమారుగా గత 5 రోజుల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రోగ్రామ్ లో ఇది ఒక భాగంగా ఎకో క్లబ్ మిషన్ అనేది. సో మన అమ్మ పేరు మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మనం దాన్ని పెంచుతాము, దాన్ని పోషిస్తాము అనేది ముఖ్యమైన దాని వెనుక ఉండే ప్రాముఖ్యత. తర్వాత ఇంకా దాంట్లో మనం చేయాల్సిన విషయాలు, ప్రతి చెట్టుకు పాదులు చేయడం, వెడల్పుగా పాదులు చేసిన తర్వాత ప్రతిరోజు దానికి కావాల్సిన వాటర్ అందించడం. అలానే ప్రతి చెట్టును ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా డిఓ సార్ గారు చెప్పినట్టుగా కంపల్సరీ ప్రతి చెట్టుకు బయాలజికల్ సైన్స్ పరంగా ప్రతి దానికి దాని యొక్క ఫ్యామిలీ, దాని యొక్క సైంటిఫిక్ నేమ్, దాని రీజన్ నేమ్, ఈ 3 విషయాలు కనీసం మినిమం ఆ 3 విషయాల్ని మేము కంపల్సరీ ప్రతి చెట్టుకు, మా స్కూల్లో ఉండే ప్రతి చెట్టుని మేము గుర్తిస్తాము. పిల్లల దగ్గర గుర్తింపజేస్తాము. గుర్తింపజేసి దాంట్లో మెడిసినల్ ప్లాంట్స్ ఏమున్నాయి,
దాని మెడిసినల్ ప్లాంట్స్ దానివల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి, అలానే దీని ప్రాజెక్ట్ వర్క్ కింద కూడా మేము గత 5 years గా మేము పిల్లలకి ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే సిలబస్ సంబంధంలో దానికి రిలేటెడ్ గా ఉండే విషయాల్ని దాని నుంచి తీసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. అలానే ఇంకటి నుంచి కూడా ఈ సంవత్సరం నుంచి ప్రతి చెట్టు ఎంత అంటే ఒక రీసెర్చ్ పరంగా పరిశోధన ఇంటర్నెట్ నుంచి కావచ్చు, అదేవిధంగా మంచి ప్రామాణికమైన పుస్తకాల నుంచి కానీ, సో ఒక్కొక్క చెట్టు ఎంత దాని యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, అది డిఫరెంట్ గ్యాసెస్ ఆక్సిజన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎంత ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, ఆ చెట్టు వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఇక్కడ మన పాఠ్యాంశంలో భాగంగా ప్రాజెక్ట్ వర్క్ కింద కంపల్సరీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మరింత కొత్త విషయాలు చేర్చి మేము చేస్తామని మాటిస్తున్నాం సార్. అలానే ఎన్సీసీ తరఫున కావచ్చు, ఎన్ఈసీ తరఫున కావచ్చు, పాఠశాలలో ఈరోజు ఇంత ఆహ్లాదకరంగా పచ్చగా ఉంది అంటే మా యొక్క టీచర్స్, హెచ్ఎం సారు, టీచర్స్, అదేవిధంగా ఎన్జీసీ కమిటీ, అదేవిధంగా పాఠశాల విద్యార్థులు అందరూ సమ్మిళితంగా వర్క్ చేయడం ద్వారానే ఈరోజు ఇంత పాఠశాల ఆహ్లాదకరంగా ఉందని చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాను. సో ఇక నుంచి కూడా మనము ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పర్యావరణం గురించి ఆలోచించాల్సిన విషయం. మేడం గారు చెప్పారు, మన పాఠశాలలో మాత్రమే కాదు పరిశుభ్రత, మన ఇంటి దగ్గర కూడా పరిశుభ్రంగా ఉంచాలి. క్లాస్ లో ఉన్న వాళ్ళు సుమారుగా ఒక 70-80 మెంబర్స్ క్లాస్ క్లీన్ గా ఉంచుకోవాలని ఐడియా ఉంటుంది. మిగతా వాళ్ళు క్లాస్ తో నాకేం సంబంధం లేదన్నట్టు ఉంటాం మనము, జనరల్ గా ఉండడమే. కానీ దాన్ని కూడా ఆలోచించాలి మరి. సో క్లాస్ ఎందుకు క్లీన్ గా ఉంచుకోవాలి,